హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్. 7 గంటలైందండి. దేవుని నామాన్ని మహిమపరచడానికి, ప్రార్థించడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ పాటికి మీరు నిద్రలేచి దేవుని స్తుతించారని నమ్ముతున్నాను. చిన్న ధ్యానం, మనందరం కలిసి వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావయ్యా, నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. సజీవులే కదా నిన్ను స్తుతించదరు, మృతులు నిన్ను స్తుతించదరా? అవునయ్యా, బ్రతికున్నంత కాలం, నా ప్రాణమున్నంత కాలము నేను నిన్ను స్తుతించదరని కీర్తనాకారుడు అని ఎల్లవేళలా నిన్ను స్తుతించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఏంటండి, ఎల్లవేళ ఎలా స్తుతిస్తామండి? అన్ని సమయాల్లో మనం దేవుణ్ణి స్తుతించగలమా? ఏమంటున్నారు? మీరేమన్నా నాకు వినపడదు కదా? లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మీరు రెస్పాండ్ అవ్వండి. ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో తెలియచేయండి. ఎంతో భారంతో ఈ అనుదిన ధ్యానాన్ని ప్రతిరోజు మీ అద్దకు తీసుకుని వస్తున్నాను. ఎప్పటికప్పుడు దేవుని సందులో కనిపెట్టి ఆయన ఇచ్చిన సందేశాలు మీకు అందిస్తున్నాను. మీరు అనేకులు వీక్షిస్తున్నారు, మీరు తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా తెలియజేయని వారైతే ఇవాళ ఒక వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా తెలియచేయండి. ఎందుకంటే మిమ్మల్ని మరింతగా బలపరచాలని, వీలైతే మీరు ఉన్న స్థలాలకు వచ్చి గెట్ టుగెదర్లు పెట్టాలని కూడా మేము ప్రార్థిస్తున్నాం. అలా పెడుతూ ఉన్నాం. వాక్యం ద్వారా మేలు పొందిన వారిని నేరుగా చూసి ముఖాముఖిగా వారికి బోధించడం అనేది ఎంత గొప్ప శ్లాఖ్యతో నా జీవితంలో నేను గుర్తిస్తున్నాను. అసలు దేవుని సేవ చేయటం అంటేనే గొప్ప భాగ్యం అండి. అదేదో డబ్బు వస్తుందనో, అదేదో గొప్పలు ఘనతలు వస్తాయేదో కాదు, కానీ నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమను ప్రకటించడమే నిజమైన దేవుని సేవ. ప్రభు చూపించిన మాదిరిని, ప్రభు ప్రేమను, ప్రభు ద్వారా కలిగే ఆ రక్షణ భాగ్యాన్ని గురించి, ఆయన నామాన్ని ఎరగని వారికి తెలియపరచటము, ఆయన్ని ఎరిగి వెనుదిరిగిపోయిన వారిని, దిగజారిపోయిన వారిని, తప్పిపోయిన వారిని ప్రభు కొరకు తిరిగి సంపాదించడం అనేదే ఈ దినాలలో ముఖ్యమైన సేవగా నేను గుర్తిస్తూ ఉన్నాను. కొత్త వారు రక్షించబడాలి అన్నదానికంటే ఉన్నవారు ప్రభువు కొరకు జీవించే, పరిపూర్ణంగా దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటే ఆ ప్రభావం అనేకులను క్రీస్తు వైపు తిప్పుతుంది అన్నది మనం గ్రహించగలం. నీలో క్రీస్తును ఇతరులు చూడలేకపోతే నీ భక్తి వ్యర్థమండి. నీలో వ్యత్యాసం కనబడకపోతే నువ్వు క్రైస్తవుడిని, ప్రభు నమ్ముకున్నాను అని చెప్పటం దండగా. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం. వారు అంటే అక్కడున్న అధికారులు, పెద్దలు, ఆ యెరూషలేములో ఉన్నవారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, ఏంటంటే వారు అంటే పబ్లిక్, వాళ్ళు చుట్టూ ఉన్న జనం పేతురు యోహానుల ధైర్యాన్ని చూచారు. వారి ధైర్యాన్ని చూచారు. అవును, మీకు ధైర్యం ఉందా? యేసు ప్రభు నా రక్షకుడు అని బహిరంగంగా సాక్ష్యం ఇవ్వగలిగిన ధైర్యం ఉందా? అసలు నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికే సిగ్గుపడేవారిగా ఉంటున్నారు ఏంటండి? ఏదో పోగొట్టుకున్నట్టుగా క్రైస్తవుణ్ణి అన్నట్టుగా దిగజారుతూ బెంబేలు పడుతూ చెప్పటం ఏంటి? అవును, క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు. ఇది జాతి కాదు, కులం కాదు, మతం కాదు. క్రీస్తును పోలే జీవించేవారు క్రైస్తవులు. అది మనం పెట్టుకున్న పేరు కాదు. అంతియోకియాలో ఆనాడే యేసు ప్రభు శిష్యులు అచ్చం ప్రభులాగే జీవించడం చూచి, ప్రభులాగానే రోగులను స్వస్థపరచటం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించటం, అధికారంతో ప్రకటించటం, పరిశుద్ధాత్మని కార్యాలు జరగడం చూచి వీళ్ళు క్రీస్తుని వెంబడించేవారు క్రైస్తవులు అన్నారండి. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలే జీవించేవాడు, క్రీస్తుని అడుగుజాడల్లో నడిచేవాడు.
క్రీస్తును కలిగిన వాడు అని అనేక రకాలుగా మనం అర్థం చెప్పుకోవచ్చు. మీలో క్రీస్తుంటే మీరు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఇన్ స్పైట్ ఆఫ్ మనకున్నటువంటి బలహీనతలు ఎన్నున్నా, మనకి లోకంలో పేదవారిమైనా, చదువు లేని వారిమైనా, ధైర్యం లేని వారిమైనా, రకరకాల విషయాలలో మనం సమృద్ధిగా లేని వారిమైనా క్రీస్తును కలిగి ఉంటే నీకు ఆ ధైర్యం ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితడు ఆత్మను ఇవ్వలేదు. ఒక పాపి పిరికోడు. తప్పు చేసినోడు ఎప్పుడు చూడండి భయపడుతూనే ఉంటాడు, భయంగా ఉంటాడు. కానీ క్రీస్తుని కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, పామరులు వాళ్ళు సామాన్యులు, వాళ్ళు కేవలం జాలరులు, వాళ్ళు కేవలం యాస భాష మాట్లాడుకునేవారు, నాగరికత లేనివారు, ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టుకునేవాళ్ళు. ఈ పేతురు యోహానులు మన ప్రాంతాల్లో చేపలు పట్టుకునే వాళ్ళే కదా. ఆ సముద్రంలోకి వెళ్ళి రాత్రంతా ఏటాడి పొట్టపూషణ చేసుకునే వాళ్ళే కదా. వీళ్ళకేంటి ఈ దర్జా, వీళ్ళకేంటి ఇంత అధికారం, వీళ్ళ మాటలేంటి ఇంత స్పష్టత, వీరి పలుకులలో ఎంత శక్తి అని చుట్టూన్న వారు ఆశ్చర్యపడ్డారట. పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, ఎప్పుడు చదువుకున్నారా బాబు వీళ్ళు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు వీళ్ళు? ఇవాళ చూడండి, బాగా మాట్లాడాలని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, భాష నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మేనర్స్ నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు, డ్రెస్ కోడ్లు నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు, రకరకాల ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఆ యాక్సెంట్తో మాట్లాడాలని నేర్చుకోవడానికి ఒక కోర్స్ చేస్తున్నారు. మరి ఈ జాలర్లు, ఈ ఆసభాష మాట్లాడుకునే సామాన్యులు, వీళ్ళు ధైర్యంగా ఉన్నారు. వీళ్ళ వర్డ్స్, వీళ్ళ వాక్యములో స్పష్టత ఉంది, శక్తి ఉంది. మాకు కలిగిందే మీకు ఇస్తున్నాము, నజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అంటే ఎవడన్నా అరుస్తాడు కావాలంటే. కానీ ఆ మాట విన్న ఆ పుట్టుకుంటేవాడు లేచాడు, నడిచాడు. అది చూస్తున్న మనుషులకి ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు సామాన్యులే కదా. వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అధికారం? ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి శక్తి అని వాళ్ళు ప్రశ్నించుకొని మళ్ళీ వాళ్లే సమాధానం చెప్పుకునేవారట. ఏమన్నారు చూడండి, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఓహో, వీళ్ళు యేసు ప్రభువుతో తిరిగారు, యేసు ప్రభువుతో ఉన్నారు, వీళ్ళు క్రీస్తును కలిగిన వారు, వీరు క్రీస్తులాగా జీవిస్తున్నవారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్న యేసయ్య మాటల ప్రకారంగా జీవిస్తున్నవారు అని వారికి వారే సముదాయించుకునేవారట. మనల్ని ఎవరన్నా చూచినప్పుడు మనలోని గొప్పతనాన్ని కానీ, మనలోని డీసెన్సీ కానీ, మనలో ఉన్న యథార్థతను కానీ, మన యొక్క విశ్వాసాన్ని కానీ, మన భక్తిని కానీ, మనలో ఉన్న ఆశీర్వాదాలు కానీ గమనించిన వారు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి అని ప్రశ్నకు, ఓహో వీరు ప్రభువును నమ్మిన వారు కదా అని సమాధానం చెప్పుకునేటట్లుగా మనం చెప్పక్కర్లా. మనం జీవిస్తున్నామా? మనం ఆ స్థాయిలో ఉన్నామా? నిన్ను చూడగానే నీవు దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తివని నీ చుట్టూన్న వారు గుర్తించినట్లుగా నీ ముఖ వర్చస్సులో క్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క మహిమ కనపడుతుందా? క్రీస్తుతో సహవాసం చేసేవాళ్ళు క్రీస్తుతో ఉంటారండి. తాగుబోతులతో సహవాసం చేసేవాడు తాగుబోతే అవుతాడు. వ్యభిచారులతో సాంగత్యం చేసేవాడు అటువంటి నీచ కార్యాలకే పాల్పడతాడు.
తెలుగు భాషతో మాట్లాడే వారితో సాహసం చేసేవాళ్ళు ఆ తెలుగు మాట్లాడతారు. అది భూత మాటలు మాట్లాడే వాళ్ళతో సాహసం చేస్తే ఆ తెలుగు భూతలే మాట్లాడతారు కదా. దేవుని వాక్యం ధ్యానించే వారితో మనం సమయాన్ని గడిపితే, ప్రార్థించే వారితో మనం సమయం గడిపితే మనము ప్రార్థించేవారిగా మారుతాం. అందుకే నీ యవనేచ్ఛలను విడిచిపెట్టి ప్రభునకు శుద్ధ హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో క్రీస్తును చూడగలుగుతున్నారా? ఈ రోజున చాలామంది దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని చూచి భార్యలోని విశ్వాసాన్ని, ఆమె భక్తి జీవితాన్ని ప్రాక్టికల్గా తన కళ్ళారా చూసిన భర్త కాదనలేకపోతున్నాడు. యేసు ప్రభు గొప్పతనాన్ని గుర్తించగలుగుతున్నాడు. నీ ప్రభువు నాకు కావాలని నమ్ముకుంటున్నాడండి. క్రీస్తులోని ప్రత్యేకత మనలో కనబడ్డప్పుడు మన చుట్టూ ఉన్నవారు నీ దేవుడు నాకు కావాలంటారు. ఆలోచించేయండి. మన బ్రతుకుల్లో ప్రభు ఉన్నాడా? ఎవరు కనపడుతున్నారు? ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ప్రభులాగా మాట్లాడుతున్నారండి, ప్రభులాగా ప్రేమిస్తున్నారు, ప్రభులాగా క్షమిస్తున్నారు, ప్రభులాగా ప్రార్థిస్తున్నారు అని చెప్పగలరా? చాలాసార్లు మనం ఇలా అనిపించుకుంటుంటాం. దెయ్యంలా మాట్లాడుతున్నాం, సాధారణలా మాట్లాడుతున్నాం, ఏం పట్టింది నీకు అంటే మన జీవితాల్లో ఎవరు చూస్తున్నారు? ప్రభువుని కాదే. దేవుని నామానికి నిన్న అనుదిన ధ్యానం వినుంటే, నా వలన నిన్ను వెతికి వారికి సిగ్గు కలగకుండా చేయ్యా అని దావీదు చేసిన ప్రార్థన ఈరోజు మనందరం చేసుకోవాలండి. మనలో క్రీస్తు కనబడాలి, క్రీస్తు సాక్షులుగా జీవించాలి. దానికి ఏదో పెద్ద నటించాల్సిన అవసరం లేదు. డోంట్ యాక్ట్. వేషధారణ వద్దండి. ఇట్స్ రియల్. నీ జీవితంలో క్రీస్తు కనబడతాడు. క్రీస్తుతో మీరు ఉండిన వారని గుర్తిరిగారు. అంతేకాదు, స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండిట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. మనమే చెప్పుకుంటున్నాం మన గొప్పలు, కానీ దేవుడు చేసిన కార్యాన్ని, వీరు చేసిన ప్రార్థన వలన పొందినటువంటి విడుదలను చూసిన వాడు ఏంటండి, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీడు స్వస్థత పొంది ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఆ స్వస్థత పొందిన వాడు వారి పక్కనే ఉన్నప్పుడు సజీవ సాక్ష్యంగా వారు ఎదురు చెప్పలేకపోయారు. క్రియలు లేని విశ్వాసం మృతం అండి. నువ్వు ఎంత గొప్ప చెప్పుకున్నా దాని యొక్క ప్రతిఫలం నీలో కనబడాలి. దాని యొక్క ఫలం నీలో కనబడాలి. నీ భక్తి మాటల్లో కాదు, క్రియల్లో కనబడాలి. నీ ధైర్యం మేకపోతు గాంభీర్యం అంటారు, అట్లా కాదు. నీలో ఉన్న ప్రత్యేకతను నీ చుట్టూన్న వారు చూడగలగాలి. ఆనాటి ప్రజలు ప్రభువును మహిమపరచగలగడానికి కారణమయ్యాడు పేతురు, యోహాను. ఈనాటి విశ్వాసులు మనం చెప్పుకునే మనం క్రీస్తును మనలో చూపించగలుగుతున్నామా? నేను నమ్మి ఎవరైనా నీ దేవుడి గురించి నాకు చెప్పవా, నీ దేవుని నామంలో నా కొరకు ప్రార్థన చేయవా అని అడిగే పరిస్థితుల్లో ఉన్నారా? లేదంటే మీ భక్తి సరిలేదని అర్థం. మీలో క్రీస్తును ఇతరులు చూడలేకపోతున్నారని అర్థం. మీరు క్రీస్తుతో ఉండటం లేదని అర్థం అండి. అంటే క్రీస్తుతో ఉండమంటే క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడండి అంటారేమో. అవును, ఆయన వాక్యం మన చేతుల్లో ఉంది. ఆయన నామంలో ప్రార్థిస్తే ఆయనతో సహవాసం చేసే అనుభవాన్ని ఇప్పుడు కూడా మనం పొందొచ్చు. ప్రార్థించేవారు ప్రభుతో సాంగత్యం చేసేవారు ఉంటారు. ప్రార్థనాపూర్వకంగా వారు మాట్లాడిన ప్రతి మాట, చేసిన ప్రతిక్రియ సఫలమవుతుంది కనుక వారి క్రియల్లో, వారి మాటల్లో, వారి జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలను ఇతరులు చుట్టూన్న వారు చూడగలుగుతారు. దేవా, అటువంటి ఆధ్యాత్మిక జీవితం నాకు దయచేయమని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మాలో నిన్ను చూపించగలిగిన విశ్వాస జీవితము, ధైర్యము, జ్ఞానము దయచేయను ఆయన, ప్రేమ దయచేయ ప్రభా. మేము నమ్మిన దేవుని యొక్క
శక్తి ప్రభావాలు మా జీవితాల్లో అనుభవించి అనేకులకు అందించడానికి సహాయం చేయండి. క్రీస్తుతో ఉండువారిగా, క్రీస్తు వలె జీవించేవారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనడు గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన జవాబులను మనకు అనుగ్రహిస్తున్నాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో గురించి టైప్ చేయటం మర్చిపోకండి. అనేక విధాలుగా అనేక సమయాల్లో దేవుని వాక్యాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అందిస్తున్నాం. దయచేసి ఆలకించండి, ఆశీర్వదించబడండి. అనేకులకు సువార్తను అందించడానికి ప్రయత్నించండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దేవుడు అనేకులను బలపరచడానికి, ఆదరించడానికి, తన ప్రభావాన్ని చూపించడానికి ఆశపడుతున్నాడు. అవకాశం ఉన్నప్పుడు మనం అందరం, అవకాశం ఉన్నప్పుడే వాటిని ప్రభు కొరకు మనందరం వాడుకుంటాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి మన బుధవారం కదండి, బుధవారం మధ్యవార ప్రార్థన కుటుంబం ఉంటుంది కనుక కల్వరి చర్చిలో జరిగే ఫాస్టింగ్ ప్రేయర్ మీకు లైవ్ ఇస్తున్నాం. మీరు మాతో పాటు ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి.